నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు పోలీస్ శాఖకి రాలేదని హోంమంత్రి అనితతో చర్చించి కేంద్రం నుండి రావాల్సిన నిధులు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని. గులాబీ తోటలో అమరావతి వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విగ్రహాలను ఆవిష్కరించిన ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా. పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న ఏపీ సీఎం చంద్రబాబు అనుకున్న సమయంలో ప్రాజెక్టు నిర్మాణాలను పనులు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పరిశీలన. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుంచి పోలీస్ శాఖకి రావాల్సిన నిధులు రాలేదు. రాష్ట్రానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడు వచ్చింది? నిధులు తెచ్చుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే రాష్ట్ర హోంమంత్రి అనితతో చర్చించి కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్ శాఖకి రావాల్సిన నిధులపై నివేదికలు తయారు చేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆ నివేదికలను త్వరలో కేంద్రం ముందు పెట్టి నిధులు వచ్చేందుకు కృషి చేయబోతున్నట్లు చెప్పారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆదివారం జరిగిన క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు సిపి రాజశేఖర్ బాబుతో ఇతర పోలీసు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీస్ రక్షణ వ్యవస్థ సాంకేతికంగా మరో ముందడుగు వేసిందని 10 డ్రోన్స్ ఇచ్చినందుకు ఎంపీ కేశినేని శివనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 1 డ్రోన్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 4 డ్రోన్స్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 2 డ్రోన్స్ అందించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ పేరు చాలా బాగుందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా 28 పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరం విజయవాడ అభివృద్ధి సాధించిందంటే సీఎం చంద్రబాబు కృషే కారణమన్నారు. విజయవాడలో డ్రోన్ షో సీఎం చంద్రబాబు డ్రోన్ షో నిర్వహించి విజయవాడకి గిన్నీస్ రికార్డు అందిస్తే ఆ టెక్నాలజీ అందిపుచ్చుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వాటిని వాడకంలోకి తీసుకువచ్చి విజయవాడ సిటీని డ్రోన్ సిటీగా మార్చారని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుందన్నారు. మహిళా పోలీసులను డ్రోన్ పైలట్స్ తయారు చేసినందుకు సిపి రాజశేఖర్ బాబును ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. విజయవాడ నగరాభివృద్ధి కోసం పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ కలిసి కృషి చేయాలన్నారు. విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కేశినేని చిన్ని గారు, గౌరవనీయులు సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వర్ గారు, గౌరవనీయులు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులు మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, గౌరవనీయులు నాగుల మీరా గారు, గౌరవనీయులు విఎంసి కమిషనర్ జాన్ చంద్ ఐఏఎస్ గారు, గౌతమి సాలి ఐపీఎస్ డీసీపీ గారు, తిరుమల రెడ్డి గారు, అదేవిధంగా ఉదయరాజ్ గారు, మహేశ్వరరాజు గారు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మరియు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడబోయే క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ మీ ముందుకు వస్తూ ఉంది. ఇందులో చాలా శ్రమ ఉంది, చాలా దాతృత్వం ఉంది. ఒక మంచి పోలీసింగ్ ఇవ్వాలనే ఒక తపన ఉంది. ఒక విజనరీ లీడర్ కింద పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్న
నగర పోలీస్ కమిషనరేట్ విజయవాడలో ఉన్నటువంటి అధికారులు ఇటు పోలీస్ కానీ అటు కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ కలెక్టర్ గారు కానీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీతో ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ డ్రోన్ పెట్రోల్స్ దీనివల్ల విజయవాడలో ఇప్పటికే సగం పైన తగ్గిపోయినటువంటి క్రైము ఇంక జీరో క్రైమ్గా రాబోతూ ఉంటుంది. ఖచ్చితంగా అది జరిగి తీరుద్దని కూడా మా అందరి నమ్మకం. సిపి గారు, అదేవిధంగా ఎంపీ గారు, సహచర శాసనసభ్యులు, అధికారులు, మా కమిషనర్ గారు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలనే స్లోగన్ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈనాటిది కాదు, 1994 సంవత్సరం నుంచి ఆయనతో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజునే కంప్యూటర్ మొహం చూడని రోజుల్లో కంప్యూటర్ గురించి చెబుతూ ఉండేవారు. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని అడిగారు. ఇవాళ కంప్యూటర్ అన్నం పెట్టడమే కాదు, కంప్యూటర్ ఆగిపోతే అన్నం తిండి కూడా ఆగిపోతుంది. కొత్తగా వస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం బెటర్ పోలీసింగ్, ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు అమెరికాలో నేను మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్టులో వెళ్ళినప్పుడు మన అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి మేము మా మిత్రుడి ఇంటికి వెళ్తా ఉంటే చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయిందండి. నేను కంప్లీట్ చేస్తాను. ముఖ్యంగా మనకి ఈ డ్రోన్ సంబంధించి ఐ థింక్ అమరావతి డ్రోన్ సమ్మిట్ చేసిన తర్వాత ఎంటైర్ కంట్రీలోనే విజయవాడ ఉండొచ్చు, అలాగే అమరావతి పైన చాలా ఫోకస్ రావడం జరిగింది. దాని పరంగా స్టేట్ గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా డ్రోన్స్ వాడాలి, టెక్నాలజీ వాడుతూ పబ్లిక్ కంఫర్ట్ పెంచడానికి వాడాలి అని ఒక ఇన్స్ట్రక్షన్స్ రావడంతో మనము చూసాము. ముఖ్యంగా దసరా హ్యాండ్లింగ్లో డ్రోన్ కాంట్రిబ్యూషన్ మనం అసలు చెప్పలేని ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాము త్రూ డ్రోన్స్. సిపి గారు ఒక 2-3 డ్రోన్స్ అక్వైర్ చేస్తూ డ్రోన్ పెట్రోల్స్ పేరే చాలా బాగుంది, వినడానికి మాత్రం చాలా ఎక్సలెంట్ పేరు పెట్టారు. థ్యాంక్ యూ. క్లౌడ్ పెట్రోల్స్ క్లౌడ్ పెట్రోల్స్ పేరు కూడా వినడానికి బాగుంది. ఫర్ సేఫ్ కమ్యూనిటీస్ చాలా బాగుంది. ఇవాళ విజయవాడ నగరం, మనం విజయవాడ నగరం అంటే ఇవాళ అమరావతి రాజధానిలో ఒక భాగం. మనం అనుకుంటున్నాం హైదరాబాద్ కన్నా వెనకబడి ఉన్నామని మనం అనుకుంటున్నామేమో. 2014-19లో కమాండ్ కంట్రోల్ రూమ్ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే ఉండేది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని గులాబీ తోటలో అమరావతి వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా వారి విగ్రహాలను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తాను 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో కాలువగట్టున జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రజలకు చాలా ఇబ్బందులు గురి చేసిన వాటిని కట్టడి చేశామని చెప్పారు. ప్రధానంగా తాగుబోతులు, బ్లేడ్ బ్యాచ్, ఆకతాయిలు ఈ చీకటి ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉండేదని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంత వాసులకు ఆధునీకరణమైనటువంటి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలు, పిల్లలు ఆడుకోవటానికి వీలుగా, పెద్దలు వాకింగ్ చేసేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్ను 1.5 కిలోమీటర్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీనిలో భాగంగా దాసరి నారాయణరావు కాపు సంఘ భవనానికి అలాగే శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనితో పాటు ఇప్పుడు అమరావతి వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిలో భాగంగా దేశానికి ఎనలేని సేవలు చేసిన వీరి 3 విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవనాన్ని కూడా ఏర్పాటు చేశామని, ఈ ప్రాంత వాసులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని, ఈ అమరావతి వర్కర్స్ ట్రాక్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యం పంచుకోవాలని బోండా ఉమా కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, చెన్నం రామకృష్ణ, కె రాము, వసంత్ కుమార్, బండారు కొండ, ఆర్ శ్రీను, ఎస్కే రషీద్, దాసరి నాగరాజు, ఆర్ సుధాకర్, వాసు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చాలా సంతోషం. గతంలో 2014, 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం మొత్తం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దీన్ని స్థానిక ప్రజలు అలాగే మా మహిళా సోదరీమణులకి ఉపయోగార్థం సీనియర్ సిటిజన్స్ మరి వివిధ రకాల ఎక్సర్సైజులు కానీ, గేమ్స్ కానీ, అట్లాగే వాకింగ్ కానీ, యోగా కానీ, ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఉపయోగపడేటట్టుగా ఆ రోజు 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి దీనంతా కూడా శుభ్రం చేసాం. అలాగే వాకింగ్ ట్రాక్ని అన్నీ కూడా మొదలుపెట్టాం. ఇవాళ ఈ గులాబ్ తోటలో ఈ వాకింగ్ ట్రాక్ చక్కటి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో, అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ మరింత అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు తెలుగు ప్రైడ్ అయినటువంటి, తెలుగు జాతి ఉనికిని కాపాడినటువంటి వ్యక్తి, మహా మనిషి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆత్మార్పణ చేసిన రోజు, ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ పొట్టి శ్రీరాములు గారికి మరి ప్రభుత్వం కూడా ఆత్మార్పణ దినోత్సవం కింద మన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగిలిన మంత్రులు కానీ అందరూ కూడా అక్కడ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా రేపు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:45 పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం 11:05 నుంచి 12:05 వరకు ప్రాజెక్ట్ ప్రాంతంలోని గ్యాప్ 1, గ్యాప్ 2 డీల్ వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనులు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం R&R ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించి అంశాలపై అధికారులను కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నత విద్యను పూర్తిగా గాలికి వదిలేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గత ప్రభుత్వం విద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులను అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్లోకి మార్చాలని మంత్రి లోకేష్ను కోరినా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేయలేదన్నారు. చంద్రబాబు సూపర్ 6 అమలు జరిపిన దాఖలాలు ఎక్కడా లేవని విమర్శించారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో స్పష్టం చేయటం లేదని మండిపడ్డారు. నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తయినా సరే ఇవాళ ఉన్నత విద్యనంతా కూడా గాలికి వదిలేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉన్నత విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో 4439 పోస్టులు కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టు ఖాళీగా ఉండడమే కాకుండా ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిన యూనివర్సిటీలు అంటే ఇవాళ యూనివర్సిటీలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, చదువుకోవడానికి దరఖాస్తులు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి 200 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. అసలు చేరడానికి ఆసక్తే చూపడం లేదు. కారణం ఏమంటే వివిధ డిపార్ట్మెంట్లో అక్కడ ప్రొఫెసర్లు ఉండడంలే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండడంలే, రీడర్స్ ఉండడంలే. ఇంత దారుణంగా గతంలో ఏనాడు లేదు. పైగా ఇవాళ వైస్ ఛాన్సలర్స్ అందరు కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు తప్ప వైస్ ఛాన్సలర్స్ లేరు. అదే కాకుండా గతంలో ఏనాడు లేనట్లుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. వీటిపైన మంత్రి గారిని కలిశాము. చాలా సీరియస్ అంశం ఇది. ఈ అంశం పైన దృష్టి సారించాలని మంత్రి గారిని కోరితే జనవరి నెలలో వీటన్నిటిపైన కూడా చర్య తీసుకుంటామని చెప్పి మంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రి గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు.
8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే జనవరి 10వ తేదీన రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు, కార్యదర్శులు నాగరాజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో లెనిన్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు, కార్యదర్శులు మాట్లాడుతూ జనవరి 10వ తేదీలోపు విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేసేందుకు ఆటంకంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్దేశించి విద్యార్థులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లించకుండా వారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లను మాత్రమే బిల్లు చెల్లిస్తున్నారని వారు ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,540 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివేటువంటి పీజీకి అడ్డంగా మారిన, శాపంగా మారిన జీవో నెంబర్ 70 రద్దు చేయాలని చెప్పని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్గా మేము రాష్ట్రంలో అడుగుతూ ఉన్నాం. ఇదే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తన సొంత నియోజకవర్గంలో ఏదైతే 90,000 మెజారిటీతో నేను గెలిచానని చెప్పేటువంటి మంగళగిరి నియోజకవర్గంలో అనేక మంది పేద విద్యార్థుల సమక్షంలో దాదాపు 1,000 మంది విద్యార్థులు సమీకరించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, కనీసం మంత్రుల సమీక్ష లేదు, ఫైనాన్స్ మినిస్టర్ సమీక్ష లేదు. కేవలం ట్విట్టర్లో, ఫేస్బుక్లో విద్యార్థులారా మీ నారా లోకేష్ అనేటువంటి నేను విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకున్నాను, అది మీ అదృష్టం. రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు ఇవాళ విజయవాడ నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులకు సంబంధించి, డిగ్రీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 3,580 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి జీవో నంబర్ 77ను రద్దు చేయాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ మాసాలు గడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంబరాలు చేసుకుంటా ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు రోజు రోజుకు చీకటి రోజుల్లోకి నెట్టివేయబడతా ఉన్నారు. పాలకులు ఎవరొచ్చినా, అధికారంలోకి ఎవరొచ్చినా విద్యార్థుల జీవితాల్లోకి వెలుగులు మాత్రం రావడం లేదు. కాబట్టి ఇవాళ స్పష్టంగా 3,580 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. తన యొక్క ప్రభుత్వంలో వాళ్ళ నీరు చెట్టు పథకం కింద ఉన్నటువంటి బకాయిలను కూడా విడుదల చేసుకున్నటువంటి ప్రభుత్వం శృంగేరి పీఠ జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత ప్రేలాపనపై స్వామివారి భక్త బృందం శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వేద పండితులు చింతపల్లి ఆంజనేయ గణాపాటి మాట్లాడుతూ ఆదిశంకర్లు స్థాపించిన పీఠాలలో శృంగేరి పీఠం ప్రధానమైనదన్నారు. నాటి నుంచి పీఠాధిపత్యం వహించిన పీఠాధిపతులు ధర్మరక్షణకు కట్టుబడి ఉన్నారన్నారు. పేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహన లేని గోవిందానంద స్వామి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్ల హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ కాషాయం కట్టిన ప్రతి వారు స్వామీజీలు కాలేరని, ధర్మవర్తన కలిగి ఉండాలని సూచించారు. శృంగేరి పీఠాన్ని కోట్లాది భారతీయులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని, వారి మనోభావాలను గౌరవించాలన్నారు. గురు సాంప్రదాయాన్ని పాటించాలని, భారతీయులకు గురువులను అందించిన భారత భూమిలో వివాదాస్పద వ్యాఖ్యలకు కూడదని హితవు పలికారు. గోవిందనాథ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో మల్లాది రామానాథ శర్మ, కప్పగంతు పండరీనాథ్, గోరుగుంట రవి పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి దత్తాత్రేయ ఆది గురువులైనటువంటి దత్తాత్రేయ జయంతి, ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడాను మొట్టమొదటిగా తదభిన్నులైనటువంటి శంకరాచార్యులు వారు, తదభిన్నులైనటువంటి పరమ పూజ్యులు మన శారదా పీఠాధీశ్వరులు, దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్కను, అలాగే అప్దేవాసైనటువంటి కనకముల విద్యార్థులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి గారి యొక్క అనుగ్రహం వలన మనందరికీ కూడాను అతి జ్ఞానములతో కూడినటువంటి
జ్ఞాన వైరాగ్యములు కలగాలని ప్రార్థిస్తూ మొట్టమొదటిగా ఇవాళ ఒక రకమైనటువంటి ఎవరు ఏ పని చేయకూడదో అలాంటి వ్యక్తులు బయలుచేరి ధర్మ విఘాతానికి గురు ద్వేషానికి బయలుదేరి లోకానికి ఉపద్రవాన్ని తీసుకురావడానికి కొన్ని కుయుక్తులతో బయలుదేరారు. శంకర భగవత్పాదుల వారు ధర్మ సంస్థాపనార్థం జ్ఞానావతారంగా ఈ భూమి మీద అవతరించి తన తర్వాత సనాతనమైనటువంటి వైదిక ధర్మం భారతదేశంలో అఖండమైనటువంటి భారతదేశంలో కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజల్ని సద్బుద్ధికి వైపు మరల్చాలని, ప్రభువులు ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా పరిపాలిస్తే వారిని పిలిచి శాసించి వారికి బోధించి వారిని చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం నలుదిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. అందులో యజురేవ శిరః తస్య యజురేవ శిరః 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా యజుర్వేద పీఠంగా చెప్పబడేటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం శిరస్థానీయంగా ఉన్నది. ఆమ్నాయ మహాశాసనంలో కూడా ఏం చెప్పారంటే, దేశంలో ఎక్కడైనా ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయా ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువులు సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ గులాబీ తోట బీఆర్టీఎస్ రోడ్డు సమీపంలో ఉన్న తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, తూర్పు కాపు సామాజిక వర్గం ఎంతో చరిత్ర కలిగినదని, ఈ సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గాలకు తోడ్పాటు అందించడమే కాకుండా సమాజ శ్రేయస్సు ద్వారా ముందుకు పోతా ఉంటారని, ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన వారితో పాటు ఇక్కడ ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి వారు అందరూ కూడా మాకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు అని చెప్పారు. వీరు అనేక ఏళ్లుగా శుభకార్యాలు జరిగినా, పెళ్లిళ్లు జరిగినా, వీరి చదువు కోసం కానీ ఇతర అవసరాలకు ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని బోండా ఉమ్మ చెప్పారు. ఈ రోజు ఇక్కడ విద్యా విజ్ఞాన భవనాన్ని ఏర్పాటు చేయటం శుభపరిణామమని అన్నారు. ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ శుభకార్యమైనా వారి పిల్లల అభ్యున్నతి కోసం ఈ భవనం పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలను నియోజకవర్గ శాసనసభ్యులుగా అందిస్తానని బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వీరమాచినేని లలిత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, అధ్యక్షులు కోన శ్రీహరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఇజ్జడ బాబ్జీ, ట్రెజరర్ రామారావు, జనరల్ సెక్రటరీ చింతా చిన్న, చీమల రమణ, న్యాయ సలహాదారుడు కునుకు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గులాబీ తోటలో చక్కటి తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవనం, తూర్పు కాపు కళ్యాణ మండపాన్ని ఇక్కడ తూర్పు కాపు పెద్దలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో 40-50 వేల మంది ఉన్నటువంటి అందరూ కూడా కలిసి సంఘంగా ఏర్పడి ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపం కట్టుకోవడం సంతోషం. దానికి మేము సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సామాజిక వర్గాలు కళ్యాణ మండపాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు, విద్యార్థులకి చదువుకోవడానికి, అలాగే యువతులకి మరి శిక్షణా కార్యక్రమాలు, ఆర్థికంగా అలాగే విద్యాపరంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లో అండగా ఉండవలసినటువంటి అవసరం ప్రతి కులం మీద కూడా ఉంది. ప్రతి కులము కూడా వాళ్ళ సామాజిక వర్గం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రజకులకి, యాదవులకి, కాపులకి, తూర్పు కాపులకి, అలాగే మిగిలినటువంటి వడ్డెర సామాజిక వర్గాలకి అందరికీ కూడా సామాజిక వర్గాల వారీగా కళ్యాణ మండపాలు, అలాగే విజ్ఞాన భవనాలు, విద్యార్థులకి హాస్టలు, అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. ఎందుకంటే మరి చిన్న చిన్న పేద కుటుంబాలు ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో బయట పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. మరి అదే ఈ తూర్పు కాపు సామాజిక వర్గ
కళ్యాణ మండపంలో లేదా విజ్ఞాన భవన్లో వాళ్ళు ఉండటానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ అతి తక్కువగా వీళ్ళకి ఇవ్వటం వల్ల మరి మంచి కార్యక్రమం. అసెంబ్లీకి వెళ్లని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారన్నారు. ప్రజల గురించి ఒకరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ముఖ్యంగా తెలుగు ప్రజలు చిన్నపిల్లలు కథ చెప్పమంటే అనగనగా 7 చేపల కథ చెప్పేవాళ్ళు. ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇక నుంచి అనగనగా 11 మేకల కథ చెప్పాలి. ఆ 11 మేకలు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు. వీళ్ళని మేకలను ఎందుకు అంటున్నామంటే వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమని 11 మందిని ఎన్నుకున్నారు. కానీ ఈ మేకలు ఎలాగైతే ఆకులు మేస్తాయో అలాగ ప్రతి 1వ తారీఖున ఈ 11 మేకలు కూడా ప్రభుత్వ ఇచ్చే డబ్బుని అలాగే వాళ్ళకిచ్చే వాళ్ళకిచ్చే ఇంటి అద్దెలు అవనివ్వండి, కారు ఎలివెన్స్లు అవనివ్వండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల 1,75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఈ మేకలు ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు వైసీపీలో 11 మేకలు ఉన్నాయి. ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తం. గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఆడుదామాంధ్ర అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సిఐడి విచారణ జరిపించాలని ఆట్యాపాట్యా అసోసియేషన్ సిఐ రంభా ప్రసాద్ డిమాండ్ చేశారు. శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై పలువురు శాప్ అధికారులపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో రంభప్రసాద్ మాట్లాడుతూ గత 6 నెలల నుండి సిఐడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకుని సిఐడి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించినటువంటి ఈవెంట్లో సుమారుగా 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆనాటి క్రీడా మంత్రి ఆర్కే రోజా, అలాగే ఆనాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఆడుదాం ఆంధ్రలో నిర్వహణలో పాల్గొన్నటువంటి శాప్ అధికారుల మీద నేను రాష్ట్ర ఆట్యాపాట్యా సిఇఓగా అలాగే మాజీ కబడ్డీ జాతీయ క్రీడాకారుడిగా నేను సిఐడి వారికి కంప్లైంట్ చేయటం జరిగింది 6 నెలల క్రితం. కానీ ఆ రోజున సిఐడి వారు నా కంప్లైంట్ని పైన ఉన్నటువంటి అధికారులకు పంపించకుండా కింద డిస్పాచ్ సెక్షన్లోనే దాన్ని ఆపేయటం జరిగింది. 2 నెలల తర్వాత నేను మళ్ళీ వ్యక్తిగతంగా నేను వెళ్ళి ఒక కంప్లైంట్ రూపేణ నేను ఫిర్యాదు ఇస్తే కనీసం కింద ఉన్న డిస్పాచ్ సెక్షన్ అధికారి పట్టించుకోకుండా
మీరు రకరకాలుగా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పడం కూడా జరిగింది. దాని మీద నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను మళ్ళీ వాళ్ళని ఇన్ఫర్మేషన్ దీని మీద ఏం చేశారని అడిగిన తర్వాత అప్పుడు కదలిక వచ్చింది. 3వ నెలలో నేను కంప్లైంట్ చేసిన 3వ నెలలో కదలిక వచ్చి దాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి ఈ కంప్లైంట్ని మీద విచారణ జరపండి అని చెప్పేసి వాళ్ళ ఒక కాపీ వాళ్ళకి పంపించడం జరిగింది. ఆ కాపీని కూడా నా దగ్గరికి వచ్చింది, నాకు కూడా పంపించారు సిఐడి. అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టేయడం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు పోలీస్ శాఖకి రాలేదని హోంమంత్రి అనితతో చర్చించి కేంద్రం నుండి రావాల్సిన నిధులు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని. గులాబీ తోటలో అమరావతి వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విగ్రహాలను ఆవిష్కరించిన ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా. పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న ఏపీ సీఎం చంద్రబాబు అనుకున్న సమయంలో ప్రాజెక్టు నిర్మాణాలను పనులు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పరిశీలన. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.